అనసూయ మీద గత 3-4 రోజులుగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సింబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడిన మాటలతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. నువ్వు పద్ధతి గురించి మాట్లాడుతున్నావా అంటూ మారి పాత వీడియోలతో అనసూయని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అనసూయ గతంలో పిల్లల ప్రోగ్రామ్, అందులో ఒక పిల్లాడితో ముద్దులు పెట్టించుకోవడం, లిప్స్ మీద కూడా ముద్దులు పెట్టుకోవడం లాంటి సీన్లు జనాలు ట్రోల్ చేశారు. అనసూయ పిల్లలతో చేసిన ఈ షో మీద చిన్మయి కూడా మండిపడింది. అసలు పిల్లల్ని ఇలాంటి షోస్కి ఎలా తీసుకొస్తారు? అలాంటివి చేస్తుంటే అందరూ చప్పట్లు ఎలా కొడతారు? వినోదం పేరిట పిల్లలతో దారుణమైన షోలు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఫన్ కాదు, అబ్యూస్ అవుతుందని చిన్మయి ఘాటుగా స్పందించింది. అలా చిన్మయి లాంటి వ్యక్తి కూడా స్పందించడంతో అనసూయ తాజాగా లైవ్లో క్లారిటీ ఇచ్చింది. షోలు ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ని అలాగే చూడాలి, వాళ్ళకి అనిపించింది చెప్పారు. అందుకే క్లారిటీ ఇస్తున్నా. అలాంటి షోస్లో మేము నవ్వకపోయినా ఎడిటర్స్ తమకు నచ్చినట్టుగా ఎడిట్ చేస్తారు, అది షో. అయినా పిల్లలకి అలాంటి షోస్ చూపించమని ఎవరంటున్నారు? చూపించొద్దు, వాళ్ళకి చూపించే కార్టూన్ ఛానల్స్ మాత్రమే చూపించండి అని అనసూయ తిరిగి కౌంటర్ ఇచ్చింది. ఇదే లైవ్లో ఒక నెటిజన్ ఏదైనా కామెడీ షో చేయండి అని అడిగాడు. ఇప్పుడు కామెడీని కామెడీగా తీసుకునే పరిస్థితులు లేవని, ఏం చేసినా హాట్ అవుతారని, తనకు నచ్చిన షో వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తానని అనసూయ అంది. ఆల్రెడీ అనసూయ ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అనే షో చేస్తుంది. శేఖర్ మాస్టర్ అనసూయ జడ్జిగా చేస్తున్న షో ఇప్పటికే ట్రోలింగ్తో ఎంతో రేంజ్లో వెళ్తోంది. అనసూయకి నచ్చితే ఎంతవరకైనా వెళ్తుంది. అది బోల్డ్గా ఉన్నా, లేటెస్ట్గా ఉన్నా, ఏదైనా తనకు నచ్చితే చేయడానికి ఎక్కడికి ఆమె వెనకాడదన్న సంగతి తెలిసిందే. కాబట్టి అనసూయతో పెట్టుకుంటే వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతాం, లేదంటే ఆమె షోస్కి మంచి ప్రమోషన్ వస్తుంది అంటున్నారు నెటిజన్లు.